ఇప్పటిదాకా వారు కష్టపడ్డారు, 100 సంవత్సరాలు కష్టపడ్డారు. సంఘమైనటువంటి మనమందరం కూడా లోకమంతా ఎంజాయ్ చేస్తుంటే, లోకమంతా సంతోషిస్తుంటే, వారికి ఇష్టమైనట్టుగా టీవీల ముందు ఒకళ్ళు, సినిమాల ముందు ఒకళ్ళు, తిరిగే వాళ్ళు ఒక గుంపు, వండుకునే వాళ్ళు ఒక గుంపు, వాళ్ళకి తెలిసిన భక్తి చేసేవాళ్ళు ఒక గుంపు ఉంటే, మనము మాత్రము దేవుని పాదాల యొద్ద గడుపుతూ కష్టపడుతున్నాం. చూసారా? దీనికి తగిన ప్రతిఫలం మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. తలుపు ఒకవేళ నోవాహు వేసినట్లయితే, లోపల వేసుకుంటే, ఈ కేకలకి వాళ్ళు వచ్చేసి నోవాహు మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని నాయనా నువ్వు తప్ప కాపాడులేవంటే, నోవాహు తలుపు తీసేస్తే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చచ్చిపోతారు. కాబట్టి బయట తలుపు వేసింది దేవుడు. రేపొద్దున రహస్య రాకడలో నువ్వు ఎత్తబడిన తరువాత విడవబడిన వాళ్ళు కేకలు పెడతారు. మీకు తెలియకుండానే మీరు రహస్య రాకడలు ఎత్తబడతారు. ఒకవేళ భార్యాభర్తల్లో నేను చెప్పాను, మన శుక్రవారం కూడా దేవుడు మాట్లాడాడు. ఇద్దరిలో ఒకళ్ళు భక్తి పరులు అయితే భక్తిహీనులు విడవబడతారు. విడవబడిన వారు నా భార్య నా భార్య అని గుండెలు కొట్టుకుంటే, ఆ భార్య తీసుకెళ్ళలేదు పరలోకం, భర్త తీసుకెళ్ళలేడు పరలోకం, తల్లిదండ్రులు పిల్లలు తీసుకెళ్ళలేరు. నీ భక్తి నీదే, నీ పరిశుద్ధత నీదే. నీ యొక్క ప్రార్థన నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకొని, ఒక ప్రతిష్ఠిత కలిగిన జీవితంతో, రిఫరెన్స్లు చెప్పడానికి సమయం లేదు కానీ, నువ్వు జ్ఞానము కలిగి బండ మీద నీ పునాదిని కట్టుకో, వాక్యం మీద నీ పునాదిని కట్టుకో, లోకం నుంచి వేడుపరచబడు, నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించు. ఎందుకు 8 మందే రక్షణ పొందారు అంటే 8 మంది కష్టపడ్డారు. మరి నువ్వు కష్టపడుతున్నావా దేవుని రాజ్యం కోసం? నువ్వు అనుకోవచ్చు, నేను నీతిగానే జీవిస్తున్నా, భక్తిగానే జీవిస్తున్నాను, నేను ప్రార్థన పడాలని, పాటలు పాడతా, ఆరాధన చేస్తా, నీ కానుకలు ఇస్తా. ఇవన్నీ కాదు. నువ్వు ఒకవేళ పాపం చేయకపోయి ఉండొచ్చు, వ్యభిచారం చేయలా, దొంగతనం చేయలా, కానీ చెయ్యవలసినంత భక్తి నువ్వు చెయ్యటం లేదు. హల్లెలూయా. నీ దేవుడు నీతో మాట్లాడి, నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఆయన మార్గంలో నడవబట్టి చేయాల్సినంత భక్తి చేస్తున్నావా? వెళ్ళాము వచ్చాము, అంతవరకే మన భక్తి ఉంటుంది. దేవుడు అంతవరకేనా కోరుకున్నది? అలా లెక్కనైతే గనక నోవాహు 500 సంవత్సరాలు భక్తిగానే జీవించాడు. నోవాహును నువ్వు వెంటనే నిన్ను కాపాడుతున్నానయ్యా, నువ్వు వచ్చేసి అనలేదు, నీ కోసం ఓడను కట్టుకో అన్నాడు. మనం ఎంత భక్తి పరులమైనా, నీతిమంతులమైనా, మన కోసము ఓడను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఈ ఓడను సిద్ధపరచుకోవటం కోసం నువ్వు నడుము వంచాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రయాసపడాలి, నిద్రలేని రాత్రులు గడపాలి, ఎన్నో ఉపవాసాలు చేయాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి, దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాలి. దేవా, ఓడని కట్టుకుంటాను ప్రభా. నీకు ఇష్టమైనట్టు ఓడ కట్టుకోవటం కాదు, నీకు ఇష్టమైనట్టు సంఘమునో లేకపోతే నీకు ఇష్టమైన సేవకుల్లో నీకు ఇష్టమైన భక్తి చేయటం కాదు. దేవుడు చెప్పినది చెప్పినట్టుగా, ఆయన ఆజ్ఞాపించిన యావత్తు నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ అక్కడ ఏమన్నాడు, లోపల వెలుపట కీలు పుయ్యమని చెప్పాడు. ఆ 2 అధ్యాయాలు మీరు చదువుకోండి, 5, 6 అధ్యాయాలు. లోపల వెలుపట కీలు పుయ్యమంటే ఎందుకో తెలుసా? ఆ నీరు ఒకవేళ కీలు పుయ్యకపోతే, నా ఇష్ట ప్రకారం కీలేం పూస్తాలే, 3 అంతస్తులు ఓడ కట్టేసి అనుకొని వదిలేస్తే బయట ఉన్న నీరు లోపలికి వచ్చేస్తుంది. ఆ బయట ఉన్న నీరు, ఆ నీరు నీకు లోకానికి సాదృశ్యంగా, శ్రమలకు సాదృశ్యంగా, లోక సంబంధమైన ఆచారాలు, నీకు ఇష్టమైన భక్తి, నామకార్థ క్రైస్తవ్యం, పైకి మాత్రమే క్రైస్తవులం కానీ అంత లోకమంతా మనలోనే, అన్ని సాంప్రదాయాలు మనలోనే. ఈ మందిరం తీసుకున్నప్పుడు ఇది వీధి శూల, ఇది తీసుకోకూడదన్నారు. అది మనకి ప్లస్ పాయింట్ అయింది. లోకానికి అది ఏదైనా నెగటివ్ అయి ఉండొచ్చు, కానీ ఆయనను నమ్మిన ప్రజలమైన మనకు చెడ్డది, ఇది మంచిది కాదు, ఇది వాస్తు, ఇవి చెడ్డవి అని చెప్పేసి అనుకునేవి ఏవి కూడా లేవండి. తిథులు చూస్తారు, అమావాస్యలు, పౌర్ణమాలు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. నేను చెప్పగలను, అన్య కుటుంబం నుంచి నేను వచ్చినప్పటికీ 18 ఏళ్ళు నాకు దేవుడు అంటే ఎవరో తెలియదు. ఎప్పుడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చూడలేదు ఓపెన్ చేసి. అయితే ఎప్పుడైతే నేను దేవుడు నమ్ముకుని దేవుడు నాకు గర్భాన్ని ఇచ్చాడు, మా సైడ్ అండి బుగ్గకి ఇంత పెద్ద నల్ల దిష్టి చుక్క పెడతారు, ఇంత పెద్ద 2-3 ఏళ్ళంతా ఇది పెడతారు, ఈ కనుబొమ్మలు దిద్దుతారు, అరచేతులు, అరికాళ్ళల్లో మొత్తము నల్లవి పెట్టేస్తారు కాటికతో. మా ఇంట్లో ఉన్నవారందరూ కూడా విగ్రహారాధికులు. బాబు పుట్టినప్పుడు చాలా లావుగా
పుట్టడమే 4 కిలోలతో పుట్టాడు, నెలకి 5-6 కిలోలు ఉండిపోయాడు. అందరూ దిష్టి తగిలిద్దమ్మా, చుక్క పెట్టు, బుగ్గకు పెట్టు, పోనీ పైకి కనపడుకుని అరికాలకు పెట్టు, అరిచేతికి పెట్టు, చుక్కకు అని చెప్పేవాళ్ళు. కానీ నేనైతే నాకు ఇచ్చింది నా బిడ్డను దేవుడు. ఏ లోక సంబంధమైన ఆచారం నా బిడ్డను కాపాడలేదు. దిష్టి చుక్క కాపాడిద్దా నీ బిడ్డను? నీకు జ్వరం వస్తే, నీకు వ్యాధి వస్తే, మరణకరమైన స్థితి వస్తే నీ తాయిత్తు కాపాడుతుందా? ఒక నిమ్మకాయ కాపాడగలదా? అలా అయితే హాస్పిటల్ లేకుండా అందరు నిమ్మకాయలు కట్టుకొని తిరుగుతారు. ఈ లోక సంబంధమైన ఏ ఆచారం నిన్ను రక్షించలేదు. ఈ లోక సంబంధమైన ఏ మనుష్యుడు నిన్ను కాపాడలేడు. జీవము కలిగిన దేవుడు మాత్రమే, ఆయన మాట మాత్రమే నిన్ను రక్షించగలిగేది. ఆయన యొక్క కాడిని నువ్వు మోయగలిగితే, ఆయన చిత్తాన్ని నువ్వు చేయగలిగితే, ఆయన ఓడను నువ్వు కట్టగలిగితే ఆ ఓడలోకి నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఆ ఓడలోకి ప్రవేశించకుండా ఇప్పటిదాకా నీ భక్తి చేశా, నీ 10 ఏళ్ళు భక్తి చేశా, 20 ఏళ్ళు భక్తి చేశా, మా తాత ముత్తాతలు సేవకులు, నేను పెద్ద చర్చి కట్టేశాను, ఇవన్నీ కూడా లెక్కలోకి రావండి. ఆయన రాకడకు ఎత్తబడే సంఘములో ఎత్తబడే సమయానికి నువ్వు ఎలా ఉన్నావు? 10 మంది కన్యకలు ఉన్నారండి, 10 మంది కన్యకలు, 10 మంది కూడా సపోజ్ మన సంఘమే అనుకోండి, ఈ సంఘమే అనుకోండి, 10 మంది రెడీగా మరి దివిటీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. తమ దీపాలను వెలిగించుకొని బుడ్డెల్లో నూనె పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఆయన వచ్చేస్తాడు వచ్చేస్తాడు వచ్చేస్తాడని. అయితే ఈ 10 మందిలో 5గురు అంట ఈ నూనె సరిపోదు, ఈ నూనె సరిపోదని ఇంకా కూర్చుకుంటున్నారు, ఇంకా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ఉపవాసాలు ఉంటున్నారు, ఇంకా కన్నీరు కారుస్తున్నారు. 5గురు, ఇంకా 5గురు ఉన్నారంట, నిశ్చింతగా ఉన్నారంట. మాకు ఆల్రెడీ నూనె ఉంది, మేము ఆల్రెడీ ప్రార్థన చేసాం, మేము బాగా ఉపవాసాలు ఉన్నాం, మేము బాగా దాన ధర్మాలు చేసాం, సేవకులకు వేలకు వేలు ఇచ్చేసాం, మా భక్తి మాకు సరిపోదు నిశ్చింతగా. ఆల్రెడీ వీళ్ళు చెప్తున్నారు మీ నూనె తక్కువైపోతుంది, వెళ్ళి నూనె తక్కువైపోద్ది తెచ్చుకోండి. ఎలా వస్తుందా నూనె? ఈ భూమి మీద నేను సంపాదించుకోవాలి, అక్కడికి వెళ్ళాక సంపాదించుకునేది కాదా నూనె? ఈ భూమి మీదనే ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా మా దివిటిల్లో నూనె అయిపోతుందయ్యా, నువ్వెంత కన్నీరు కారిస్తే నీ కన్నీరు అంట ఆయనకు సిద్ధులలో ఉంటుందంట. నువ్వు కన్నీరు కార్చిన ప్రతిసారి, నువ్వు ఆత్మతో ఆయన పాదాలు పట్టుకున్న ప్రతిసారి, ఉపవాసం ఉన్న ప్రతిసారి, పెనుగులాడిన ప్రతిసారి నీ ప్రార్థన వృధా పోతుంది అనుకుంటున్నావేమో. సమయానికి జవాబు రాకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన గడియలో నీకు ఖచ్చితంగా జవాబు పొందుకుంటావు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో చేసిన ఏ ప్రార్థన నిరర్థకం కాదు. అయితే ఈ 5గురు కూడా మరి వెళ్ళేదాకా ఆయన కలుసుకునేంత వరకు ఆ యొక్క సిద్ధులలో నూనె కూర్చుకుంటూ దాచిపెట్టుకుంటూ సంపాదించుకుంటూ ఇంకా 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 అని కొంచెం కూడా ఖాళీ లేకుండా. అభిషేకం మనలో ఎలా ఉండాలంటే, అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము భుజముల నుంచి అంగీల అంచులు మట్టుకు కారునంతగా. హల్లెలూయా. ఆరాకొర అభిషేకం నాకు చాలు, ఈ భక్తి చాలు అనుకునే దినాలు కాదు ఇవి. తలపై నుంచి పొంగి పొరిలే అభిషేకం నీకు కావాలి. ఎక్కడ కొదువు ఉందేమో, అమ్మో ఈ కొదువ నేను పూడ్చుకోవాలి, అయ్యో ఈరోజు నేను చేయాల్సినంత ప్రార్థన చేయలేకపోయాను, నేను ధ్యానించాల్సిన వాక్యం చదవలేకపోయాను, నీలో మంట మండాలి, ఒక అపరాధ భావం నీలో కలగాలి. అంతేగాని ఏం కాదులే, తినకపోయా మరి చదవకపోయినా ఏం కాదు అలానే తినకుండా పడుకుంటామా? తినటం అయితే టైంకి తింటాము. దానికంటే నీ శరీరానికంటే నీ ఆత్మను పోషించుకోవటం ముఖ్యము. అయితే ఈ 5గురు కూర్చుకుంటున్నారు. ఈ 5గురు ఉంది, మా దగ్గర ఉంది, ఆయన వచ్చే సమయానికి సరిపోతుంది. అదేంటంటే భక్తి గర్వం. మాకు తెలుసులే, మాకు పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసు, మాకు దేవుడి గురించి అంతా తెలుసు. ఒక భక్తి గర్వము చేత సరిపోతుంది, నువ్వు చెప్తే మేము వినాలా, వీళ్ళు చెప్తున్నారంట మా మీద తగ్గిపోతుంది వెళ్ళండి అంటే సరిపోతుంది, నువ్వు చెప్పినట్టు మాకు వినాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు అనుకున్నారంట. ఆయన రానే వచ్చాడు. ఆయన వచ్చేసరికి ఎవరి దీపాలైతే వెలుగుతూ ఉన్నాయో, వెలుగుతున్న దీపాలు కలిగిన వారినే లోపలికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. కరెక్ట్గా వచ్చే టైంకి వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఈ 5గురు దీపాలు ఏమైపోయినాయి? ఆరిపోయాయి. సిద్ధెలలో నూనె లేక ఆరిపోయాయి. ఇప్పుడు తలుపులు మూత వేయబడ్డాయి. దీపాలు వెలిగిన వారు మాత్రమే లోపలికి, విడవబడిన వారు తలుపులు కొడుతున్నారు. అయ్యా అయ్యా మేము ఇప్పటిదాకా నమ్మకంగా ఉన్నామయ్యా, అయ్యా ఇదిగో నీ నామం పేరిట మేము అనేక దయ్యాలు విడగొట్టామయ్యా, అనేక స్వస్థతలు జరిగాయా,
అయ్యా అనేక మందిరాలు కట్టించామయ్యా, ఇదిగో ప్రభా నీ కోసం అనేక మందికి భోజనాలు పెట్టామయ్యా, మేము ఇంత ప్రార్థన చేశామయ్యా. గగ్గోలు పెడుతున్నారంట. నువ్వెంత గగ్గోలు పెట్టి గుండెలు బాదుకొని ఏడ్చినా ఒక్కసారి ద్వారం మూసివేసిన తరువాత ఎవ్వరు కూడా ఆ ద్వారాన్ని తెరవలేరు. విడవబడిన వారి పరిస్థితి బహు భయంకరంగా ఉంటుంది.